కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ 8 రోజులు కార్యకర్తలు ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తే నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందని ఉదయ్ శ్రీనివాస్ చెప్పారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూటమి కార్యకర్తలంతా ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్తున్న జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ విస్తృత సమావేశం అయితే మాత్రం జరిగింది. కార్యకర్తలందరినీ కూడా ఈ సమావేశంలో అయితే మాత్రం పాల్గొన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఏ విధంగా జరిగింది, వాళ్ళకి దిశ ఏ విధంగా నిర్ణయిస్తుంది? సార్, కార్యకర్తలందరూ ఆల్రెడీ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ముగ్గురు అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కాకినాడ జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలోని బాగా సమన్వయమై పని చేస్తున్నారు. దేనికి అంటే వాళ్ళందరికీ ముగ్గురికి ఒకే నినాదం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు జరిగే దుర్మార్గ పాలన పోవాలి. దానికోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ప్రచారంలో మొత్తం 3 పార్టీలు ప్రచారాన్ని ఏ ఇబ్బంది లేకుండా ఇన్ని రోజులు కొనసాగిస్తూ వస్తున్నారు అంటే మీరు చూసుకోండి. అంటే వాళ్ళ కసి, కార్యకర్తల కసి, ప్రజలకు ఉన్న బాధని వాళ్ళ బాధల కింద భావించి ఈ రాష్ట్రం కాపాడటం కోసం వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేసి వాళ్ళు చెప్పిన నాయకులు చెప్పినది ప్రతిదీ పాటిస్తూ ప్రజల్లోకి పార్టీని, గుర్తుల్ని, అలాగే నెంబర్స్ని, బ్యాలెట్ నెంబర్ని కూడా ప్రచారాన్ని ముందుండి తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ ఇంకా 8 రోజులు ఎలక్షన్ ఉంది కాబట్టి మనం ఇంకా బలంగా ఇప్పుడు బ్యాలెట్ నెంబర్స్ అండ్ గుర్తులు కన్ఫర్మ్ అయిపోయినాయి కాబట్టి అది ఇంకా బలంగా తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళందరికీ ఒక నెహ్రూ గారు ఎంత పెద్ద సీనియరో తెలుసు. ఆయన స్టైల్లో ఆయన మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి దొడ్డిదారులు తప్ప డైరెక్ట్గా ఎలక్షన్ చేయడం మానేశారు వాళ్ళు. సో ఈ దొడ్డిదారులను ఎలా ఎదుర్కోవాలని, వాళ్ళు చేసే పనులను ఎలాగ అరికట్టాలని చెప్పి అది చెప్పారు. కేవలం అంటే అంతిమ సమరానికి 8 రోజులు మాత్రమే ఉంది. అంటే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఏ విధంగా ప్రచారం సాగుతుంది, ఎలా ఉంది, అసలు ఏ విధంగా ఉంది? సార్, ప్రచారం అనేది కూటమి ఒకటే చేస్తుంది. వైసీపీ ప్రచారం మీకు ఎక్కడైనా కనిపించిందా? లేదండి. వాళ్ళు వాలంటీర్స్ పట్టుకుని కరెక్ట్గా మీరు చూస్తే 15 మంది 20 మంది ఏ ఎమ్మెల్యే దగ్గరైనా, ఎంపీ అయితే ప్రచారం మానేశారు. క్యారవాన్లో మొత్తం అంటే ఇంతకుముందు చూసారా మీరు, జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ వస్తే పైన హెలికాప్టర్ మీద చూస్తారు, ఆయన ఇలా క్యారవాన్ వేసుకుని నియోజకవర్గం అలా ఏసీ దింపకుండా మీరు ఎవరైనా కూడా క్యారవాన్ ఎక్కండి అని చెప్పి 2 క్యారవాన్లు సుమారు, అంటే ఎక్కువ మంది వస్తే పెద్ద క్యారవాను, తక్కువ మంది వస్తే చిన్న క్యారవాన్, 2 క్యారవాన్లు ఆయన వెనకాలే తిరుగుతున్నాయి. అది కూడా ఏంటంటే ఈవినింగ్ పూట తీస్తారంట. మార్నింగ్ పూట బయట రారు, ఎండ ఎక్కువ ఉంది, ఆయనకి పడదు ఎండ. ఎందుకంటే ఆయనకి 1,00,000 కోట్లు ఉంది. 1,00,000 కోట్లు సంపాదించింది ఆయన స్టేటస్ కోసం ఆయన పోటీ చేస్తున్నారు తప్ప ఆయన ప్రజలకు ఏదో మంచి చేసేద్దామని కాదు. గ్రామానికి ₹1,00,00,000 ఇస్తానన్నారు ప్రతి గ్రామానికి అని. నాయన మీకు దన్నం, ఫస్ట్ పంచాయతీలు దొబ్బేసిన పంచాయతీ నిధులు ఇవ్వమని చెప్పండి. పంచాయతీ నిధులు దొబ్బేసి నువ్వు గ్రామానికి ₹1,00,00,000 ఇస్తానంటే ఎంత పెద్ద అబద్ధం ఇది. దొబ్బేసిన పంచాయతీ గ్రామానికి ₹1,00,00,000 వద్దు, దొబ్బేసిన పంచాయతీ నిధులు అన్నీ కూడా ఇమ్మని చెప్పండి. ఎటు పోయినాయో తెలియదు, అన్నింటినీ దారి మళ్లించి పంచాయతీ నిధులు దొబ్బేసిన మీరు గ్రామానికి ₹1,00,00,000 ఇస్తారా? ఎంత బూత్ అండి ఇది, ఎంత పెద్ద అబద్ధం ఇది. సో ఇలాంటి అబద్ధాలన్నీ చెప్తున్నప్పుడు ప్రజలు నమ్మక ఆ ప్రచారంలో ఎవరో పాల్గొనక క్యారవాన్లో దాక్కుని తిరుగుతున్నారు. సో అది తెలుస్తుంది కొన్ని రోజులు. అన్ని వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం కాకినాడ పార్లమెంట్ ప్రాంతం. అంటే మీరు గెలిచిన వెంటనే కాకినాడ పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు, ఏ విధంగా మీ మార్కు వేసుకోబోతున్నారు? ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలో ఎన్నోసార్లు చెప్పానండి, కాకినాడన మాత్రం అన్ని వనరులు ఉన్నాయి. కాకినాడని ది బెస్ట్ పార్లమెంట్ నియోజకవర్గంగా 100% డెవలప్ చేస్తాం. పోర్టు డెవలప్ చేస్తాం, అంటే హై మోడర్నైజ్ చేసి ఎక్కువ వెజల్స్ వచ్చేలాగా పోర్టు, ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ, ఏడీబీ రోడ్డు, ఇలా తారంటే తెలియని రోడ్డు కింద చేసి గుంతలు పడి వారానికి 2 చచ్చిపోయే రోడ్డుని ఒక ఇన్వెస్టర్ వస్తే బతికి వెళ్తామా లేదా, తిరిగి వెళ్తామా లేదా అనే పరిస్థితి ఉన్న రోడ్ని కంప్లీట్ చేసి పోర్టు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెంచి, అలాగే కాకినాడ బీచ్ని ఒక మంచి టూరిజం పాయింట్, స్టేట్లోనే ది బెస్ట్ టూరిజం బీచ్లా చేసి స్టేట్లో ఉన్న ప్రతి ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేలాగా, అలాగే కల్నరీ ఇన్స్టిట్యూట్ అంటే గోదావరి రుచుల్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలాగా ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణని కంప్లీట్ చేసి రైతాంగం మొత్తం అందరికీ కూడా ఉపయోగపడేలా చేస్తాం. ఇలా సిద్ధం సభకి 800 కోట్లు పెట్టి 175 కోట్లతో ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ స్వయాన ముఖ్యమంత్రి వచ్చి ప్రకటించిన తర్వాత కూడా ₹1 ఇవ్వలేదు. కానీ ఇలా సిద్ధం సభకు మాత్రం 800 కోట్లు. అంటే రైతుల్ని 175 కోట్లు ఇవ్వలేదు. నీ పోస్టర్లకి, క్యాట్ వాకులకి, ర్యాంప్ వాకులకి 800 కోట్లు. అంటే వీళ్ళ ప్రజల పట్ల వీళ్ళకు ఉన్న ఆలోచన ఏంటో చూడండి, రైతుల పక్షాన వీళ్ళు ఉన్న ఆలోచన చూడండి. ఇది దుర్మార్గమైన పాలన పోవాలని రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ కూడా కంప్లీట్ చేస్తాం. SEZలో
పరిశ్రమల్ని రైతుల దగ్గర నుంచి అక్రమంగా అన్యాయంగా 3 లక్షలకి వాళ్ళకి ఏం నమ్మించి నువ్వు తీసుకున్నావో మోసం చేస్తున్నావో ఒక పరిశ్రమ కూడా రాకుండా అందులో వాళ్ళ ఇచ్చిన ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా పూర్తి చేసేలాగా ఎస్సీజెడ్లో కంపెనీస్ వచ్చి అభివృద్ధి జరిగి ఉపాధి కల్పించి సంపద సృష్టించేలాగా 100% కాకినాడ పార్లమెంట్ని అన్ని విధాలుగా అలాగే ఇంకా ఎక్కువ నిధులు కాకినాడ పార్లమెంట్కి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్న అనుబంధం వల్ల ఎక్కువ నిధులు కాకినాడ పార్లమెంట్కి తెచ్చి ఇంకా అన్ని విధాలుగా శానిటైజేషను విద్యా రంగంలో కూడా ఎక్కువ నిధులతో ఎక్కువ బాగా డెవలప్ చేసి మత్స్యకారులకు ఇచ్చిన అంటే ఓన్లీ ఫిషరీస్ కోసం ఇచ్చిన 7,60,000 కోట్లలో తీర ప్రాంతం మనకి ఎక్కువ ఉంది కాబట్టి కేంద్ర నిధులు మత్స్యకారుల కోసం తీర ప్రాంతం కోసం ఇంకా ఎక్కువ నిధులు ఇక్కడికి తెచ్చి పోయిన పెట్రోలియం కాంప్లెక్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కానివ్వండి ఇవన్నీ తెచ్చి ఎక్కువ ఉపాధి కల్పించేలాగా నేను ప్రయత్నిస్తాను అండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇది జగ్గంపేట నియోజకవర్గంలో అంటే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశమైంది. అయితే 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలతో కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. వాళ్ళకి దిశ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మిగిలిన ఈ 8 రోజుల్లో కూడా కార్యకర్తల వాట్ ఏమిటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్ష అయితే మాత్రం నిర్వహించారని చెప్పి ఉదయ్ శ్రీనివాస్ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ జగ్గంపేట నియోజకవర్గం నుండి.